వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఎన్సీఆర్టీ టీఎస్ఎస్సీఆర్టీ అంటే తెలంగాణ ఎస్సీఆర్టీ క్లాస్ 7 హిస్టరీ చాప్టర్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్, న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ చాప్టర్ని చూద్దాము. ఎన్సీఆర్టీలో తెలంగాణ ఎస్సీఆర్టీలో పేజ్ టు పేజ్, వర్డ్ టు వర్డ్ ఈ చాప్టర్ సేమ్ ఉంటుంది. సో ఒకసారి మీరు ప్రిపేర్ అయితే సీటెట్కి, తెలంగాణ టెట్కి, తెలంగాణ డిఎస్సి మూడిటికి పనికొస్తుంది. అన్ని పాయింట్స్ గ్రాఫిక్ ఆర్గనైజర్లో ఎక్కించడం అనేది కుదరదు. సో ఎక్స్ప్లెనేషన్ వినటం అనేది చాలా ఇంపార్టెంట్. చాప్టర్ చూసిన తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. లెట్ us బిగిన్. ఏపీ టెట్ సిలబస్లో చోళా ఎంపైర్ ఉంది కాబట్టి ఈ వీడియోలో ఏదైతే చోళా ఎంపైర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉందో అది ఏపీ టెట్కి, ఏపీ డిఎస్సికి కూడా పనికొస్తుంది. ఈ చాప్టర్ ఎన్సీఆర్టీలో సెకండ్ చాప్టర్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్, అదే తెలంగాణ ఎస్సీఆర్టీ అయితే చాప్టర్ 11 న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. సో ఈ చాప్టర్లో మనం బేసికల్లీ కొత్త డైనాసిటీస్ అనేవి ఎలా పుడతాయి, 12th సెంచరీలో కింగ్డమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ప్రెషస్టీస్ అంటే ఏంటి, ల్యాండ్ గ్రాంట్స్ అంటే ఏంటి, వెల్త్ని కలెక్ట్ చేసేందుకు వార్ ఎలా కండక్ట్ చేసేవాళ్ళు, చోళా రాజ్యం గురించి, వాళ్ళ టెంపుల్స్, వాళ్ళ బ్రాంజ్ కల్చర్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది అన్నది చూద్దాం. సో ఈ వీడియోలో కంటెంట్ అంతా ఎన్సీఆర్టీ తెలంగాణ ఎస్సీఆర్టీ మీద బేస్ అయి ఉంది. చాప్టర్ 2 కింగ్స్ అండ్ కింగ్డమ్స్. ఇందులో సామంతుల గురించి చూద్దాము. సామంతుల్లో ఎవరైతే రాజు నుంచి విడిపోయి వేరే రాజుగా డిక్లేర్ చేసుకున్నారో అలాంటి రాజుల గురించి, వాళ్ళకి ఇచ్చుకునే టైటిల్స్ ఏంటి, చోళా అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్, టాక్సేషన్ ఎలా ఉండేవి, ప్రశస్తిస్ అంటే ఏంటి, ట్రిపార్టైట్ స్ట్రగుల్ అంటే ఏంటి, కొంచెం గజ్నీ గురించి, కొంచెం చహమనాస్ గురించి చూద్దాం. సో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది సామంతుల గురించి. ఎప్పుడైతే మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో పాపులేషన్ పెరగటం మొదలుపెట్టిందో అప్పుడు పెద్ద రాజులు ఎవరైతే ఉండేవాళ్ళో దూర దేశాల్లో దూరంగా ఉండే రాజ్యం, వాళ్ళ రాజ్యంలోనే దూరంగా ఉండే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా కంట్రోల్లో ఉంచుకోవటం పాసిబుల్ కాదు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అందుకని చెప్పి ఆ ఏరియాలో ఎవరైతే వారియర్ చీఫ్ కానీ, జమీందార్ కానీ, లేదా చిన్న రాజులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళని ఆ ఏరియాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే వాళ్ళని రూల్ చేసుకోమని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఫర్ అ కింగ్ హూ లివ్డ్ ఫార్ అవే టు హ్యావ్ కంట్రోల్ ఆన్ రీజియన్స్ విచ్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ హిస్ క్యాపిటల్. ఆ కాలంలో ఇంత కమ్యూనికేషన్ ఉండేది కాదు, ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండేది కాదు. సో అందుకని చెప్పి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కింద సామంతులని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పాలించనిచ్చి, రాజుకి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆ సామంతులు కోర్ట్ అటెండ్ చేయాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, కావాలనుకున్నప్పుడు మిలిటరీ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి కొన్ని రూల్స్ పెట్టుకునేవాళ్ళు. ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్లో ఓన్లీ సామంతులనే కాకుండా రాజులు రైతుల దగ్గర నుంచి సపోర్ట్ తీసుకునేవాళ్ళు, ట్రేడర్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకునేవాళ్ళు, ప్లస్ అందరికంటే పవర్ఫుల్ లేదా సొసైటీలో హయ్యర్ లెవెల్లో బ్రాహ్మణులు ఉండేవాళ్ళు కాబట్టి బ్రాహ్మణాల సపోర్ట్ కూడా తీసుకునేవాళ్ళు. రైతుల సపోర్ట్ ఎందుకు అంటే అగ్రికల్చర్ అనేది మ్యాక్సిమం ట్యాక్స్ పే చేసేది అగ్రికల్చర్లోంచి కాబట్టి రాజుగారి అడ్మినిస్ట్రేషన్ నడవడానికి కావాల్సిన డబ్బులు అగ్రికల్చర్ నుంచి వచ్చేవి. అందుకని చెప్పి రైతుల సపోర్ట్ తీసుకోవటం అనేది రాజుకి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సెకండ్ ఈజ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలానే మార్కెట్లో డబ్బులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ట్రేడర్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ అండర్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ అని చెప్పి వాళ్ళని కూడా సపోర్ట్లోకి తీసుకునేవాళ్ళు. బ్రాహ్మణులు ఎవరైతే ఉండేవాళ్ళో బ్రాహ్మణులు చెప్పిందే వేదం అన్నట్టు ఉండేది కాబట్టి వాళ్ళ సపోర్ట్ కూడా రాజు తీసుకునేవాళ్ళు. ఇలా సామంతుల సపోర్టు, రైతుల సపోర్టు, ట్రేడర్స్ సపోర్టు, బ్రాహ్మణ సపోర్టు, అందరి సపోర్టు తీసుకుని ఒక రాజ్యాన్ని పెద్ద రాజు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. దీన్నే మనం ఈ కాలంలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అని చెప్పి అంటాం. కానీ ఎప్పుడైతే సపోజ్ ఒక రాజు కొంచెం ఏజ్ అయిపోయి వాళ్ళకి పిల్లలు లేకుండా పోయినా, అలా ఏదన్నా పొలిటికల్ సిచ్యువేషన్ చేంజ్ అయినప్పుడు, లేదా దూరంగా ఉండే సామంతుల్లో ఎవరైనా చాలా కాలం నుంచి వాళ్ళే ఉండి, లేదా వాళ్ళ పూర్వజుల దగ్గర నుంచి వాళ్ళ పవర్లోనే ఉండి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు, వెల్త్ ఎక్కువైపోయినప్పుడు
అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంతమంది సామంతులు తమని తాము ఆ పెద్ద రాజు దగ్గర నుంచి విడిపోయి వేరే రాజు కింద డిక్లేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు కొన్ని టైటిల్స్ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు. లైక్ మహాసామంత, మహామండలేశ్వర. మహామండలేశ్వర అంటే ఆ ఏరియా ఆ సర్కిల్లో వాళ్ళే అందరికంటే పెద్ద లార్డ్ అని చెప్పి. సో గ్రేట్ లార్డ్ ఆఫ్ అ స్పెసిఫిక్ సర్కిల్ ఆర్ రీజియన్ అని చెప్పి అర్థం. ఇలా విడిపోయిన సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో దంతిదుర్గ, గుర్జర ప్రతిహార హరిశ్చంద్ర, కదంబ మయూర శర్మ ఉన్నారు. దంతిదుర్గ అన్న రాజు హీ వాజ్ ఎ రాష్ట్రకూట చీఫ్. డెక్కన్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళు చాళుక్యాస్ కింద సామంతులుగా పనిచేసి దంతిదుర్గ రివోల్టెడ్ అగెయిన్స్ట్ ద చాళుక్యాస్ అండ్ హీ బ్రోక్ అవే అండ్ హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ కింగ్. కానీ దంతిదుర్గ వాజ్ నాట్ ఎ క్షత్రియ. ఆ కాలంలో క్షత్రియులు మాత్రమే రాజులుగా ఉండాలి అని చెప్పి ఒక రూల్ ఉండేది. అందుకని చెప్పి హీ అప్రోచ్ ద బ్రాహ్మణాస్ని అప్రోచ్ చేసినప్పుడు దే కేమ్ అప్ విత్ అన్ అమెండ్మెంట్. బ్రాహ్మణులు దంతిదుర్గకి దే ఆస్క్డ్ హిమ్ టు పర్ఫార్మ్ అ రిచువల్ కాల్డ్ హిరణ్యగర్భ రిచువల్. హిరణ్యగర్భ అంటే గోల్డెన్ వూంబ్ అని చెప్పి అర్థం. ఈ హిరణ్యగర్భ అన్నది ఎవరు ఏ కాస్ట్లో పుట్టిన వాళ్ళైనా చేస్తే ఆ రిచువల్ లేదా ఆ సాక్రిఫైస్, ఆ పూజ చేసిన తర్వాత దే ఆర్ కన్సిడర్డ్ టు బీ రీబార్న్ యాజ్ ఎ క్షత్రియ. ఇలాంటి హిరణ్యగర్భ రిచువల్ని దంతిదుర్గ అతను చేసి హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ కింగ్ అండ్ దట్ హీఈస్ ఎ క్షత్రియ. ఎప్పుడైతే సొసైటీలో బ్రాహ్మణుల సపోర్ట్ వస్తుందో అప్పుడు మిగతా జనాలందరూ కూడా ఈజీగా ఆ రాజుని యాక్సెప్ట్ చేసేస్తారు. అందుకని కూడా ఈ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రీస్లీ కాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని వాళ్ళు చెప్పినట్టు ఈ రిచువల్ని దంతిదుర్గ అన్న రాజు ఈ పర్ఫార్మ్డ్ ఇట్. గుర్జర ప్రతిహార హరిచంద్ర అన్న ఆయన, కదంబ మయూర్ శర్మన్ అనేవాళ్ళు, వీళ్ళిద్దరూ దే వర్ బ్రాహ్మిన్స్ బై బర్త్. కానీ దే టుక్ అప్ వెపన్స్ అండ్ ఈవెన్చువల్లీ దే బికేమ్ కింగ్స్ ఆఫ్ కర్ణాటక అండ్ రాజస్థాన్. అసలు ఆ కాలంలో ఒక కాస్ట్లో పుట్టి ఇంకో కాస్ట్లోకి వెళ్ళటం అనేది ఉండేది కాదు. అంటే సోషల్ మొబిలిటీ అనేది ఉండేది కాదు. ప్లస్ ఆక్యుపేషన్ కూడా ఫాదర్ ఏం ఆక్యుపేషన్ చేస్తాడో సన్ను కూడా, అంటే కంసాలి కొడుకు కంసాలే అవుతారు, ట్రేడర్ కొడుకు ట్రేడరే అవుతాడు. ఇలానే ఉండేది. కానీ కంసాలి కొడుకు సడన్గా వారియర్ అయిపోయి రాజు అవ్వటం ఇలాంటివి ఉండేది కాదు. కానీ కదంబ మయూర శర్మను, గుర్జర ప్రతిహార హరిచంద్ర ఎవరైతే బ్రాహ్మణులుగా పుట్టారో దే టుక్ అప్ వెపన్స్ అండ్ దే బికెమ్ కింగ్స్. అంటే ఆ కాలంలో వీళ్ళు అందరికంటే ఫాస్ట్గా ఉండేవాళ్ళు అనమాట. అంటే అందరూ ఉన్నట్టు కాకుండా దే వర్ అన్కన్వెన్షనల్ ఫర్ దోస్ టైమ్స్. ప్లస్ సోషల్ మొబిలిటీ అనేది కొన్ని ప్లేసెస్లో ఉండేది. ప్లస్ పవర్ డైనమిక్స్ అనేవి ఫ్లూయిడ్గా ఉండేవి. అంటే ఎప్పుడు ఒక కాస్ట్లోనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరే పవర్ ఉంటుంది అని కాకుండా సిచ్యువేషన్ని బట్టి పవర్ మూవ్ అవుతూ ఉండేది అని చెప్పి అర్థం. కొత్త రాజులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు తమకి తాము పెద్ద పెద్ద టైటిల్స్, గ్రాండ్ టైటిల్స్, హై సౌండింగ్ టైటిల్స్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. లైక్ మహారాజా అధిరాజా త్రిభువన చక్రవర్తిని. మహారాజా అధిరాజా అంటే రారాజు అనమాట, గ్రేట్ కింగ్స్ అండ్ ఓవర్లార్డ్స్ ఆఫ్ అదర్ కింగ్స్. త్రిభువన చక్రవర్తిని అంటే 3 లోకాలకి వాళ్ళే రాజులు, లార్డ్షిప్ ఓవర్ ద 3 వరల్డ్స్. ఇలా కొత్తగా రాజులైన వాళ్ళు తమకి తాము పెద్ద పెద్ద టైటిల్స్ ఎందుకు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు? ఎందుకంటే వాళ్ళు అప్పుడే రాజు అయ్యారు కాబట్టి వాళ్ళ ఎవరినైతే పాలిస్తూ ఉంటారో ఆ జనాలకి ఓకే మనము పెద్ద రాజు కింద ఉన్నాము అని చెప్పి గొప్పగానూ అనిపిస్తుంది, సేఫ్గానూ అనిపిస్తుంది. వీళ్ళ కింద ఎవరైతే సామంతులు ఉంటారో వాళ్ళ మీద డామినేషన్ కోసం, అథారిటీ కోసం, సుప్రిమసీ కోసం అని చెప్పి పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. లేదా లెజిటిమసీ అంటే వాళ్ళంతటా వాళ్ళు ఒక పెద్ద రాజు అయ్యారు అనేది డిక్లేర్ చేసినట్టు. అందుకని చెప్పి ఇలా పెద్ద పెద్ద పేర్లని వాళ్ళు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. చోళాస్ ఎవరైతే ఉండేవాళ్ళో చోళాస్ గురించి మనం తర్వాత చూద్దాము. ప్రశస్తీస్ లాస్ట్ 6th స్టాండర్డ్లో మనం ప్రీవియస్ వీడియోలో ప్రశస్తీస్ గురించి చెప్పాను. సో వాట్ ఈస్ అ ప్రశస్తి? ప్రశస్తి అనేది రాజుగారి గురించి, ఆయన కోర్టులో ఎవరైతే జనరలీ బ్రాహ్మణులు ఉంటారో లేదా స్కాలర్స్ పోయట్స్ ఉంటారో ఆ రాజుని పొగుడుతూ గొప్పగా చెప్తారు. దాన్ని మనము ప్రశస్తి అని చెప్పి అంటాం.
ఈ ప్రశస్తిని చూసి వాళ్ళు రాసిన దాన్ని బట్టి మనము వేరే పుస్తకాలు లేకపోయినా కూడా మనము ఆ కాలం హిస్టరీని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు 7th స్టాండర్డ్లో మనం ప్రశస్తికి వచ్చేసరికి వాట్ ఈజ్ అ ప్రశస్తి అని 6th స్టాండర్డ్లో చెప్పాము. ఇప్పుడు ప్రశస్తి అంటే మనము 100% ట్రూ కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఎవరైతే రాజులు ఎవరైతే ఉండేవాళ్ళో ఈ ప్రశస్తిని వాళ్ళ స్కాలర్స్ చేత రాయిస్తూ ఉండేవాళ్ళు. అంటే బేసికల్లీ పబ్లిక్ ఇమేజ్ కోసం ఆ ప్రశస్తిలో రాజుని గొప్పగా పొగిడి రాసినప్పుడు ఆ రాజు ఇలా ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు అని చదివిన వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఇట్ మే నాట్ బి ఆల్వేస్ యాక్యురేట్. ఎవరైతే రాసేవాళ్ళో వాళ్ళకి రాసినందుకు రాజు చాలా గిఫ్ట్లు కూడా ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు. సో ప్రశస్తిస్ అనేవి దే యూస్ టు బి రిటన్ బై బ్రాహ్మణస్. ఆ బ్రాహ్మణస్ రాసినప్పుడు వాళ్ళకి గిఫ్ట్ కింద ల్యాండ్ ఇచ్చేవాళ్ళు, అంటే ల్యాండ్ గ్రాంట్స్. ఈ ల్యాండ్ గ్రాంట్స్ కింద మనం ఇప్పుడు ఎలా అయితే డాక్యుమెంట్స్ అవి పెట్టుకుంటూ ఉంటామో ఆ కాలంలో కాపర్ ప్లేట్స్ మీద చెక్కిచ్చి ఇచ్చేవాళ్ళు. సో కాపర్ ప్లేట్ మీద ఇచ్చినప్పుడు ఏంటంటే ఇట్ బికమ్స్ లెజిటిమేట్. సెకండ్ థింగ్, కాపర్ ప్లేట్స్ ఆర్ డ్యూరబుల్. ప్రశస్తిస్ అన్నవి చాలా గొప్పగా ఒక రాజు చాలా బ్రేవ్ అని చెప్పి చాలా జస్టిస్ ఎక్కువ చేస్తారు, ఇలాంటివి ప్రశస్తిస్లో రాసినప్పుడు ఆ రాజు పబ్లిక్ ఇమేజ్ అనేది పెరుగుతుంది. కానీ ఇట్ మే నాట్ బి ఆల్వేస్ యాక్యురేట్. చాలాసార్లు ఇట్ ఈస్ ఓన్లీ గ్లోరిఫికేషన్, అంటే చాలా ఎగ్జాజరేట్ చేసి రాసేవాళ్ళు. ఇలాంటి ఒక ప్రశస్తి మనకి గ్వాలియర్లో దొరికింది, అది సంస్కృత్లో ఉంది. ఇట్ ఈస్ అబౌట్ ప్రతిహార కింగ్. ఆయన పేరు నాగభట్ట. నాగభట్ట చాలా గొప్ప రాజు, చాలామందిని అటాక్ చేసి చాలా కింగ్డమ్స్ని కాంకర్ చేసుకున్నారు, ఈ రాజ్యాన్ని కాంకర్ చేసుకున్నారు అని చెప్పి ఈ ప్రశస్తిలో ఉంది. దిస్ మే నాట్ కమ్ ఇన్ యువర్ ఎగ్జామ్, కానీ ఈ పేర్లు పాతకాలంలో ఏ రాజ్యానివి అని అడిగే ఛాన్స్ ఉందని చెప్పి రాశాను నేను ఇక్కడ. సో దీస్ ఆర్ ద కింగ్డమ్స్ విచ్ వర్ యాక్చువల్లీ కాంకర్డ్ బై నాగభట్ట. యూ డోంట్ హ్యావ్ టు బై హార్ట్ దెమ్. సైంధవ అంటే ఇప్పుడు సింధ్ రాజ్యాన్ని సైంధవ అనేవాళ్ళు. విదర్భ అంటే ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర. కళింగ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఒడిషా. వంగ వాజ్ అ పార్ట్ ఆఫ్ బెంగాల్. అనర్త వాజ్ అ పార్ట్ ఆఫ్ గుజరాత్. మాలవా వాజ్ అ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. కిరట అంటే పీపుల్ హూ లివ్డ్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. తురుక్ష అంటే తుర్క్స్, అంటే టర్కీ దగ్గర నుంచి వచ్చిన జనాలు. ఇలా ప్రశస్తిలో చాలా రాజ్యాలని ఇలా ఎగ్జాజరేట్ చేసి రాస్తూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళల్లో ఒకళ్ళు మాత్రం ఎగ్జాజరేట్ చేసి రాయకుండా తనంతట తానుగా విన్నవి, చూసినవి, చదివినవి అన్నీ కలిపి బేస్ చేసుకుని ఒకతను మాత్రం చాలా కరెక్ట్గా రాజుల గురించి రాసేవాడు. దట్ ఈస్ కాల్హనా ఇన్ కశ్మీర్. ఇతను ఒక లాంగ్ సంస్కృత్ పోయంలో హీ గేవ్ ఎ హిస్టరీ ఆఫ్ ద కశ్మీర్ కింగ్స్. ఈ కశ్మీర్ కింగ్స్ని ఎక్కువ చేసి ఎగ్జాజరేట్ చేసి అందరూ మంచి వాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే, అంత ఇది అంత అది కాకుండా వాళ్ళ గురించి ఏ రాజు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి హీ గేవ్ అ క్రిటికల్ అండ్ ఆబ్జెక్టివ్ పోర్ట్రేయల్ ఆఫ్ ద కశ్మీరీ కింగ్స్. సో మిగతా ప్రశస్తిస్ మనం చూసినప్పుడు అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అని మనకు ఒక డౌట్ ఉంటుంది. కానీ కాల్హనా రాసినవి చదివితే మాత్రం వీ అండర్స్టాండ్ దట్ దే ఆర్ మోర్ యాక్యురేట్ అండ్ ఇట్ ఈస్ అ మోర్ బ్యాలెన్స్డ్ రికార్డ్ ఆఫ్ ద కశ్మీరీ కింగ్స్. ట్రిపాటైట్ స్ట్రగుల్ అని చెప్పి మీరు వినే ఉంటారు. ట్రిపాటైట్ అంటే 3 పార్టీస్ అని చెప్పి అర్థం. ట్రిపాటైట్ స్ట్రగుల్లో 3 పార్టీలు ఎప్పుడూ ఫైటింగ్ చేసుకుంటూ ఉండేవి. లైక్ రాష్ట్రకూటాస్, గుర్జర ప్రతిహారాస్ అండ్ పాలాస్. ఈ 3 రాజ్యాలు కూడా కంటిన్యూస్గా చాలా కాలం వరకు ఒక ప్లేస్ మీద కంట్రోల్ కోసం అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్లో ఉండేవాళ్ళు. దట్ ఈస్ కన్నౌజ్. కన్నౌజ్ అనేది ఇండియా మనకి ఇలా ఉంటే ఇది గంగా వ్యాలీ అంటే ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ హియర్. అంటే ఎవరైనా కూడా నార్త్ నుంచి బెంగాల్ వైపు వెళ్ళాలి అంటే దిస్ ప్లేస్ కన్నౌజ్ విచ్ వాజ్ ఇన్ గంగా వ్యాలీ హ్యాడ్ ఎ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ప్లస్ ఇది చాలా రిచ్గా చాలా ఫ్లరిషింగ్గా ఉండేది కాబట్టి ఆ ఏరియాని ఎవరు కంట్రోల్లోకి తీసుకుంటారో వాళ్ళు ఆ రీజియన్లో అందరికంటే పవర్ఫుల్ కింద లెక్క. అంటే కన్నౌజ్ మీద కంట్రోల్ రావటం అనేది ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎ పొలిటికల్ డామినెన్స్ ఇన్ దాట్ రీజియన్. ఈ 3 రాజ్యాలు ఎవరైతే పాలాస్, రాష్ట్రకూట, గుర్జర ప్రతిహారాస్ ఉన్నారో
వీళ్ళు కంటిన్యూస్గా దే యూస్ టు ఫైట్ ఆర్ దే యూస్ టు హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ కన్నౌజ్ టు సింబలైజ్ పొలిటికల్ డామినెన్స్. రాజులందరూ కూడా వాళ్ళ పవర్ లేదా వాళ్ళ వెల్త్ చూపించడానికి అని చెప్పి పెద్ద పెద్ద గుడులు కడుతూ ఉండేవాళ్ళు. సో పెద్ద గుడి కట్టినప్పుడు ఆయన దగ్గర ఎంత వెల్త్ ఉంది అన్నది షోకేస్ చేసినట్టు ఉంటుంది టు పీపుల్ ఆఫ్ ద కింగ్డమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద నైబరింగ్ కింగ్డమ్స్. ప్లస్ మనం ఎప్పుడైతే టెంపుల్స్ అంటే రిలీజియన్కి మనము సపోర్ట్ ఇస్తున్నామో అలాంటి రాజుకి వాళ్ళ జనాల దగ్గర నుంచి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని రూలర్స్ యూస్ టు షోకేస్ దేర్ పవర్ అండ్ వెల్త్ బై కన్స్ట్రక్టింగ్ లార్జ్ టెంపుల్స్. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఆ రాజు అపోనెంట్ వాళ్ళ కింగ్డమ్ని ఎప్పుడైతే అటాక్ చేస్తారో దే మేక్ ఇట్ ఎ పాయింట్ టు అటాక్ అండ్ క్యాప్చర్ ది అపోనెంట్స్ టెంపుల్స్. ఆ టెంపుల్స్ని వాళ్ళు ఏదైతే ఆ రాజు ఒక తన సింబల్ ఆఫ్ పవర్ లాగా చూపించడానికి కట్టుకుంటారో ఆ టెంపుల్ని అటాక్ చేసి దాన్ని లూట్ చేసి దాన్ని ప్లండర్ చేసి దాన్ని ఇరక్కొట్టి వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటి ఒక రాజు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొహమ్మద్ ఆఫ్ గజ్నీ అన్న ఆయన ఇండియన్ సబ్ కాంటినెంట్ని 17 times అటాక్ చేశారు. సో ఫ్రమ్ 1000 to 1025 CE మొహమ్మద్ ఆఫ్ గజ్నీ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ హీ అటాక్డ్ ఇండియా 17 times. ఈ 17 timesలో అతను బేసికలీ హీ ఓన్లీ ఎయిమ్డ్ అట్ రేడింగ్ ద టెంపుల్స్ని అటాక్ చేసి వాటిని ప్లండర్ చేసి అక్కడ ఉన్న గోల్డ్ మనీ ఇవన్నీ లూట్ చేసుకుని తన క్యాపిటల్ సిటీ గజ్నీకి వెళ్ళి దాన్ని చాలా గ్రాండ్గా ఆ డబ్బులతో దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి ఒక టెంపుల్ విచ్ ఈస్ వెరీ ఫేమస్ విచ్ వాజ్ లూటెడ్ బై గజ్నీ ఈజ్ సోమనాథ్ టెంపుల్ విచ్ ఈజ్ ఇన్ గుజరాత్. చహమనాస్ ఎవరినైతే మనము ఇప్పుడు చౌహాన్స్ అని చెప్పి అంటామో వీళ్ళు ఢిల్లీ అజ్మీర్ రీజియన్లో ఉండేవాళ్ళు. అంటే ఇది ఇండియా అంటే ఇది ఢిల్లీ అండ్ రాజస్థాన్లో అరౌండ్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్లో అజ్మీర్ ఉంటుంది. వీళ్ళు కూడా వీళ్ళ కింగ్డమ్ని ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుని సో ఢిల్లీ నుంచి ఇటువైపు అజ్మీర్ నుంచి ఇటువైపు ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేశారు. సో ఢిల్లీ నుంచి ఇటువైపు వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటాం అన్నప్పుడేమో దే వేర్ అపోజ్డ్ బై గహదల్వాస్ ఆఫ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. అజ్మీర్ నుంచి ఇటువైపు ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకున్నప్పుడు దే వేర్ అపోజ్డ్ బై ది చాళుక్యాస్ ఆఫ్ గుజరాత్. వీళ్ళకు ఒక వెరీ ఫేమస్ కింగ్ ఉండేవాళ్ళు పృథ్వీరాజ్ చౌహాన్ III అని చెప్పి. హీ వేజ్డ్ అ వార్ విత్ సుల్తాన్ మొహమ్మద్ గోరీ. ఈయన మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి మన మీదకి అటాక్ చేసినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ III అన్న కింగ్ హీ వేజ్డ్ అ వార్ అండ్ హీ ఫాట్ ద బ్యాటిల్ విత్ గోరీ అండ్ హీ వన్ ద బ్యాటిల్ ఇన్ 1191. కానీ ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత మళ్ళా గోరీ అటాక్ వచ్చినప్పుడు మాత్రం పృథ్వీరాజ్ చౌహాన్ అన్న ఆయన 1192 జస్ట్ 1 year గ్యాప్లో ఓడిపోతాడు. సో 1 year ముందు గెలిచి 1 year తర్వాత ఓడిపోయారు అనేదానికి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎంత పవర్ ఉంది, మన దగ్గర ఎంత పవర్ ఉంది. ఇదే కాకుండా వాళ్ళు ఎవరెవరితో టైఅప్ చేసుకున్నారు మన చుట్టుపక్కల రాజ్యాలతో, మన చుట్టుపక్కల రాజ్యాలు ఎవరెవరు మనని సపోర్ట్ చేస్తున్నారు, లేదా మన మనుషుల్లోనే ఎవరు వాళ్ళ తరఫు నుంచి పనిచేస్తున్నారు. ఇలా డిఫరెంట్ కారణాల వల్ల పృథ్వీరాజ్ చౌహాన్ సెకండ్ టైం ఎప్పుడైతే గోరీ అటాక్ చేశాడో అప్పుడు హీ లాస్ ద వార్ విత్ మొహమ్మద్ గోరీ. చోళాస్ రాజ్యము తమిళనాడులో ఉర్రయూర్ నుంచి స్టార్ట్ చేసి తంజావూర్ వరకు ఉంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ ఎంపైర్ ఇన్ ద కావేరీ డెల్టా. ఫస్ట్ ఆ ఏరియాలో అంటే కావేరీ డెల్టాలో పల్లవ సామంతులు ముత్తయ్యార్స్ అని చెప్పి వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ ముత్తయ్యార్స్ని విజయాలయ అన్న రాజు అటాక్ చేసి 9th century మధ్యలో డిఫీట్ చేసి విజయాలయ రాజయ్యారు. సో విజయాలయ దగ్గర నుంచి చోళ డైనాసిటీ అనేది స్టార్ట్ అయింది. సో విజయాలయ నుంచి స్టార్ట్ చేసి తర్వాత రాజులు చుట్టూ ఉన్న పల్లవ పాండ్య కింగ్డమ్స్ ఏవైతే ఉండేవో వాటిని కొంచెం వాళ్ళు కాంకర్ చేసుకుంటూ పోయి చాలా కాలం తర్వాత అయ్యేసరికి చోళ ఎంపైర్ అనేది సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఎంపైర్స్ కింద తీర్చిదిద్దారు. సో విజయాలయ అన్న ఆయన తంజావూర్ సిటీని ఆయనే కట్టారు. తంజావూర్లో గాడెస్ నిశుంభసూదిని టెంపుల్ అని చెప్పి కన్స్ట్రక్ట్ చేశారు.
వీళ్ళల్లో ఇద్దరు ఫేమస్ రాజులు ఉండేవాళ్ళు, రాజరాజ చోళ అండ్ రాజేంద్ర వన్. రాజరాజ చోళ వన్ అన్న రాజు 985 కామన్ ఎరాలో కింగ్ అయ్యారు. రాజరాజేంద్ర వన్ ఈజ్ ద సన్ ఆఫ్ రాజరాజ చోళ వన్. వీళ్ళిద్దరూ కలిసి తంజావూరులో గంగైకొండ చోళపురంలో చాలా టెంపుల్స్ కట్టారు. టెంపుల్స్ అనేవి ఎందుకు కడతారు అని చెప్పి ఇందాక కూడా చెప్పాను. వన్, దే ఆర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అంటే రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేసెస్. అదే కాకుండా ఆ రాజుల దగ్గర ఎంత పవర్ ఉంది, ఎంత వెల్త్ ఉంది అని చెప్పి షోకేస్ చేయటానికి అని చెప్పి యాజ్ అ సింబల్ ఆఫ్ పవర్ దే యూస్ టు బిల్డ్. టెంపుల్ అన్న చోట మనకి డాన్సర్స్ కనిపిస్తారు, మ్యూజిషియన్స్ కనిపిస్తారు, కన్స్ట్రక్షన్ చేసిన మేసన్స్ కనిపిస్తారు, స్కల్ప్చర్స్ కనిపిస్తారు. అలా ఆర్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకు ఒక లైవ్లీహుడ్ ఇవ్వటానికి కూడా అన్నట్టు ఒక ప్లేస్ లాగా పనికొచ్చేది టెంపుల్. సో టెంపుల్స్ వర్ ఆల్సో ప్లేస్ ఫర్ పెట్రనేజ్ ఆఫ్ ఆర్ట్స్. నెక్స్ట్, ఆ చుట్టూ చాలా బిజినెస్లు నడుస్తూ ఉండేవి. ఎవరో గార్లెండ్ అమ్ముతూ ఉండేవాళ్ళు, లేదా ఎవరైనా అక్కడ టిఫిన్ కోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఇవ్వటానికి, భోజనాలు పెట్టడానికి అని ఉండేవాళ్ళు. ఇలా డిఫరెంట్ బిజినెస్లు, చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ నడుస్తూ ఉండేవి. అంటే అక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ సెంటర్ లాగా అయ్యేది టెంపుల్. అందుకని టెంపుల్స్ వేర్ ఆల్సో సెంటర్స్ ఫర్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. కొంతమంది బాస్కెట్లు తయారు చేసుకుని అమ్ముతుంటారు, కొంతమంది ఒక షాల్ తయారు చేసి అమ్ముతారు, ఒకళ్ళు చీర నేసి తీసుకొచ్చి అమ్ముతుంటారు. అంటే డిఫరెంట్ క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసి తీసుకొచ్చి టెంపుల్కి వచ్చే వాళ్ళకి అమ్ముతూ ఉండేవాళ్ళు. సో టెంపుల్స్ వేర్ ఆల్సో సెంటర్స్ ఫర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్. ఇలా టెంపుల్ అనేది ఊరికే రిలీజియస్ ప్లేసే కాకుండా డిఫరెంట్ వాటికి పనికొచ్చేది కాబట్టి జనాలు చాలా ప్లేసెస్ నుంచి వచ్చి ఆ టెంపుల్స్ చుట్టూ సెటిల్ అవ్వటం మొదలయ్యేవాళ్ళు. అందుకనే మనము టెంపుల్స్ని న్యూక్లియై ఆఫ్ సెటిల్మెంట్స్ అని చెప్పి అనేవాళ్ళం. టెంపుల్స్ చుట్టూ, టెంపుల్స్కి జనరలీ అసలు ఎలా నడిచేవి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవి? టెంపుల్ రిలేటెడ్ క్రాఫ్ట్స్లో బ్రాంజ్ ఇమేజెస్, దేవుళ్ళకి సంబంధించిన బ్రాంజ్ ఇమేజెస్ ఫుల్ వరల్డ్లో చాలా ఫేమస్గా ఉండేవి. అంటే చోళ బ్రాంజ్ ఇమేజెస్ బి కన్సిడర్డ్ అమాంగ్ ద ఫైనెస్ట్ ఇన్ ద వరల్డ్. చోళ రాజ్యంలో అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. చోళ రాజ్యంలో రివర్ కావేరి ప్రవహించేది. సో ఇది సముద్రానికి ఎక్కడికి వెళ్ళి కలుస్తుందో ఆ ఏరియాలో డెల్టా రీజియన్ కాబట్టి చాలా ఏరియా వీళ్ళకి ఫర్టైల్గా ఉండేది. అందుకని అగ్రికల్చర్ అనేది చాలా కాలం ముందు నుంచే నడిచింది. కాకపోతే 5th to 6th సెంచరీ మధ్యలో, అంటే 5-6 శతాబ్దాల మధ్య కాలంలో పెద్ద మొత్తంలో విస్తరించింది. అంటే లార్జ్ స్కేల్ కల్టివేషన్ అనేది కావేరీ డెల్టాలో స్టార్ట్ చేశారు. ఈ టైంకి వచ్చేసరికి దే స్టార్టెడ్ క్లియరింగ్ ఫారెస్ట్, అంటే అడవుల్ని నరికేసి నేలని చదును వరద ప్రాంతాల్లో కట్టడాలు కట్టి ఇలాంటివన్నీ చేసి లార్జ్ ఏరియాని కల్టివేషన్లోకి తీసుకొచ్చి సంవత్సరానికి 2 పంటలు పండించేవాళ్ళు. చోళ రాజ్యంలో ఎక్కడైతే నీళ్లు న్యాచురల్గా దొరికేవి కాదో అక్కడ వాళ్ళు కెనాల్స్ కట్టేవాళ్ళు, బావులు తవ్విస్తూ ఉండేవాళ్ళు, లేదా ట్యాంక్స్ కట్టిస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే రాజే చెయ్యాలి ఇలాంటివి అని చెప్పి కాకుండా అక్కడి లోకల్లో విలేజెస్ వాళ్ళందరూ కలిసి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే కమ్యూనిటీ హెల్ప్ అనేది ఉండేది, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. వీళ్ళందరూ కలిసి అసలు ఇంత పెద్ద ఇరిగేషన్ సిస్టమ్ని వాళ్ళు తయారు చేయాలి అంటే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ప్లానింగ్ అవి చేసుకుంటుండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అవి దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అన్న ప్లాన్ సరిగ్గా ఉండేది. కమ్యూనిటీ అందరూ కలిసికట్టుగా పనిచేసి ఒక డెవలప్మెంట్ వైపు మనం వెళ్ళాలి అన్న ఆలోచన ఉండేది. అంటే ఆ కాలంలో చోళ రాజ్యం అనేది చాలా ఫార్వర్డ్గా ఉండేదన్నమాట. ఆనాటి పరిపాలన వ్యవస్థ ఎలా ఉండేది? రాజుకి సహకరించేందుకని చెప్పి మంత్రిమండలి, సైన్యం, నౌకాదళం అంటే మినిస్ట్రీ, ఆర్మీ, నేవీ మిగతా రాజుల్లాగానే చోళ రాజుల దగ్గర కూడా ఉండేవి. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం అని చెప్పి అన్నిటికంటే చిన్న ఏరియా, అంటే ఎక్కడైతే పెజెంట్స్ ఉండేవాళ్ళు, రైతులు ఉండేవాళ్ళు, ఆ చిన్న విలేజెస్, చిన్న ఊళ్ళని ఊర్ అని చెప్పి అనేవాళ్ళు. మనం తెలుగులో ఊరు అంటాము, తమిళ్లో వాళ్ళు ఊర్ అని చెప్పి అనేవాళ్ళు. ఇలాంటి ఊర్ చాలా విలేజెస్ని కలిపితే ఒక నాడు అని చెప్పి అనేవాళ్ళు. సో గ్రూప్స్ ఆఫ్ ఊర్ ఆర్ కాల్డ్ నాడు. ఊర్ కౌన్సిల్ ఈ రెండు కలిసి అడ్మినిస్ట్రేషన్ ఆ ఏరియాలో చేస్తూ ఉండేవి. అంటే అక్కడ ఏమైనా న్యాయ పరిపాలన విషయాలు ఏమన్నా ఉంటే, లేదా పన్నులు వసూలు చేయటం అంటే కలెక్టింగ్ ట్యాక్సెస్,
ఇవన్నీ ఊర్ అండ్ కౌన్సిల్ కలిపి చేస్తూ ఉండేవి. ఇంత వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించాలి అంటే ఇప్పటిలాగానే మనకి ఎలా అయితే మనం స్టేట్ని డిస్ట్రిక్ట్స్ని ఇంకా చిన్న చిన్నగా డివైడ్ చేస్తామో వాళ్ళు కూడా చిన్న చిన్నగా డివైడ్ చేసుకుని దాన్ని వాళ్ళు పాలిస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఒక్కొక్క నాడులో వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ అంటే రాజుకి కంట్రోల్ కోసం అని చెప్పి లోకల్లో ఎవరైతే ఎక్కువ డబ్బులను సంపన్నులైన రైతులు ఉండేవాళ్ళు అంటే రిచ్ ల్యాండ్ లార్డ్స్ లేదా అప్పటికే అక్కడ కొంచెం పవర్ ఉన్నవాళ్ళు లోకల్ ఇలైట్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళకి ఈ ఏరియాలో కంట్రోల్ సూపర్విజన్ కోసం అని చెప్పి పవర్స్ ఇచ్చేవాళ్ళు. ఆ పవర్స్ ఇచ్చిన వాళ్ళకి వీళ్ళు కొన్ని గౌరవ సూచక బిరుదులు కూడా ఇస్తుండేవాళ్ళు. లైక్ మువెన్ ద వేలన్ అంటే అ వేలన్ ఆర్ పెజెంట్ సర్వింగ్ 3 కింగ్స్ అంటే 3 రాజులకు సేవలను అందించే రైతు లేదా వేలన్. అరయ్యార్ అంటే చీఫ్. వీళ్ళకి నాడులోనే పవర్ కాకుండా సెంట్రల్ అంటే రాజు దగ్గర కూడా ఈ నాడుకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రిచ్ ల్యాండ్ లార్డ్స్ లోకల్ ఎలైట్స్ ఆర్ మువెన్ ద వేలన్ ఆర్ చీఫే చూస్తూ ఉండేవాళ్ళు. కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్ చోళ రాజ్యంలో అంటే భూమి రకాలు. సో ఫస్ట్ ఇస్ మనము యాక్చువల్లీ ల్యాండ్ని కొంతమంది బ్రాహ్మణుల దగ్గర నేల ఉండేది, కొంతమంది నాన్ బ్రాహ్మిన్స్ దగ్గర ఉండేది. సో నాన్ బ్రాహ్మిన్స్ దగ్గర ఉండే నేలని వేలన్ వాగై అని చెప్పి అనేవాళ్ళు. వేలన్ అంటే బేసికలీ నాన్ బ్రాహ్మిన్ అని చెప్పి, వాగై అంటే కేటగిరీ అనమాట. సో అలాంటి నేలని వేలన్ వాగై అని చెప్పి అంటారు. నాన్ బ్రాహ్మిన్ పెజెంట్స్ దగ్గర ఉండే భూమిని వేలన్ వాగై అని చెప్పి అంటారు. బ్రాహ్మణులకి డొనేట్ చేసిన నేలని భూమిని బ్రహ్మదేయ అని చెప్పి అంటారు. సో బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి ఏమో వేలన్ వాగై, బ్రాహ్మణులకి బహుకరించిన భూమి ఏమో బ్రహ్మదేయ. శాల అంటే స్కూల్, భోగ అంటే ఇక్కడ ఈ కాంటెక్స్లో మీరు చూస్తే మెయింటెనెన్స్ ఆఫ్ స్కూల్లో చేసే చాలా యాక్టివిటీస్కి ప్లస్ వాళ్ళకి అక్కడ టీచర్లకి జీతాలు ఇవ్వటానికి, పెయింట్ వేయటానికి ఇలాంటి వాటికి ఏదైతే డబ్బులు కావాలో దానికోసం అని చెప్పి కొంతమంది వెల్దీ పీపుల్ లేదా రాజులు స్కూల్స్ కోసం అని చెప్పి కొంచెం నేలని వాళ్ళు డొనేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దాని మీద వచ్చే అగ్రికల్చరల్ ఆదాయంతో ఈ స్కూల్స్ నడుస్తూ ఉండేవి. సో శాలభోగ అనేది ఇట్ ఈస్ ద ల్యాండ్ విచ్ ఈస్ డొనేటెడ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ స్కూల్, పాఠశాల నిర్వహణకి ఉపయోగించే భూమి. దేవదాన అంటే టెంపుల్స్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చే భూమిని దేవదాన లేదా తిరుణమట్టుకని అని చెప్పి అంటారు. సో దేవదాన, తిరుణమట్టుకని అనేవి దే ఆర్ ద ల్యాండ్ గిఫ్టెడ్ టు టెంపుల్స్ అంటే దేవాలయాలకి బహూకరించిన భూమి. పల్లెచందం అంటే జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమి, డొనేటెడ్ టు జైన ఇన్స్టిట్యూషన్స్. బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకి దానమిచ్చిన భూమి. అలాంటి సెటిల్మెంట్స్ని అడ్మినిస్టర్ చేసేందుకని చెప్పి వాళ్లలో పేరుగాంచిన బ్రాహ్మణ భూస్వాములు వాళ్ళు గ్రూప్ లేదా అసెంబ్లీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ సెటిల్మెంట్స్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇంకా ఏం కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసుకోవాలి ఇలాంటివి చూసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి అసెంబ్లీని సభ అని చెప్పి అంటారు. ఈ సభాస్ అనేవి చాలా ఎఫిషియెంట్గా పనిచేసేవి. ఇవి ఎలా పనిచేసేవి అని చెప్పి దేవాలయాల గోడల మీద, శాసనాల మీద అంటే ఇన్స్క్రిప్షన్స్ మీద, టెంపుల్ వాల్స్ మీద చెక్కుతూ ఉండేవాళ్ళు. నగరం అంటే అసోసియేషన్ ఆఫ్ ట్రేడర్స్ అంటే వర్తక సంఘాలు. వీళ్ళు కూడా సందర్భానుసారంగా పరిపాలన వ్యవహారాల్లో వీళ్ళు కూడా పాల్గొంటూ ఉండేవాళ్ళు. సభ ఏ విధంగా నిర్వహించేవాళ్ళో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తర మెరూర్లో ఒక శాసనం అంటే ఇన్స్క్రిప్షన్లో రాసింది. సభలో వేరే వేరే పనులకి వేరే వేరే కమిటీలు ఉండేవి. అంటే నీటి పారుదలకు ఒక కమిటీ, ఇరిగేషన్కి ఒక కమిటీ, తోటలు గార్డెన్స్ని చూసుకోవటానికి ఒక కమిటీ, దేవాలయాలు టెంపుల్స్ని మెయింటెనెన్స్కి వాటికి చూసుకోవటానికి ఇలా ప్రత్యేక దానికి ఒక్కొక్క కమిటీ ఉండేది. ఈ కమిటీలో మెంబర్స్ కోసం అని చెప్పి వాళ్ళ పేర్లు వాళ్ళు చిన్న చిన్న చీటీల మీద రాసి దాన్ని ఒక కుండలో వేసి చిన్న పిల్లాడి చేత పికప్ చేయించేవాళ్ళు. అంటే బేసికల్లీ ఇంపార్షియల్గా వాళ్ళు మెంబర్స్ని సెలెక్ట్ చేసేవాళ్ళు. సో బేసికల్లీ మనం చూస్తే సభలో మెంబర్ అవ్వాలి అంటే అ పర్సన్ షుడ్ బి మెచ్యూర్డ్, ఎక్స్పీరియన్స్డ్, లెర్నెడ్, ఆనెస్ట్ అండ్ ట్రస్ట్వర్ది. సో దాట్ ఆ సభ వర్కింగ్ అనేది ఎఫిషియెంట్గా నడిచేందుకు అనమాట.
ఇన్స్క్రిప్షన్స్లో మనకి ఎవరి గురించి మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. జనరల్లీ రాజులు లేదా పవర్ఫుల్ పీపుల్ గురించి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా మటుకు మనకి ఇన్స్క్రిప్షన్స్ నుంచి దొరుకుతుంది. కామన్ మ్యాన్ అంటే సామాన్యుల గురించి మనకి ఎక్కడ దొరుకుతుంది. తమిళనాడులో 12th సెంచరీలో పెరియ పురాణం అన్నది చదివితే అప్పుడు ఆ కాలంలో సామాన్య జనాల లైఫ్ ఎలా ఉండేది అన్నది మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.